ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపల బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చెయ్య చూచు వారికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకట్లో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 64:5-6 వారు దురాలోచన దురపరచుకొందురు, చోటుగా ఉరులు నొడ్డుటకు యోచించుకొనుచు మనల్ని ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలుసుకున్నట్టుకు ప్రయత్నింతురు, వెతికి ఉపాయం సిద్ధపరచుకొందురు. ప్రతివాని హృదయాంతరంగము అగాధము. ఇర్మీయా గ్రంథం 23:24 యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలవాడైన కలడా, నేను భూమి ఆకాశంలో ఎందంటూ ఉన్నవాడును కానా, ఇదే యెహోవా వాక్కు. యోబు గ్రంథం 34:22 దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. యోహాను సువార్త 3:19 ఆ తీర్పు ఇది, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషుల వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5 కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని కూర్చు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందుల రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. కీర్తన గ్రంథం 139:3 నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటి నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఇర్మీయా గ్రంథం 16:17 ఏలైనగా వారు పోయిన త్రవులన్నిటి మీద దృష్టి ఉంచితిని, ఏది నా కనులకు మరుగు కాలేదు, వారి దోషములు నాకు మరుగై ఉండదు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 139:2 నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలపు పుట్టక మునిపే నువ్వు నా మనసు గ్రహించుచున్నావు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అనేది యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకొని మీ ప్రేమ కృపల ప్రభావం మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.